స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏ తో ఇది సాధ్యం. పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆగి ఉన్న ట్రైన్లో పనిచేస్తున్న వ్యక్తిని బెదిరించి దగ్గర సెల్ ఫోన్ మాట్లాడాలని ఆ తర్వాత ఇది లాస్ట్ మంత్ 27th కూడా మనకు ఒక కంప్లైంట్ వస్తుంది. జెన్ అబ్జార్ప్షన్స్ కంపెనీ, ఈ కంపెనీ నుంచి చాలా ఎక్విప్మెంట్స్ దొంగతనం జరిగిందని చెప్పేసి మనకు కంప్లైంట్ వస్తుంది. 39 లక్షల వర్తలు ఎక్విప్మెంట్ అందుబాటులో పోయినాయని చెప్పుకోవాలి కంప్లైంట్ వస్తుంది. సో దీని తర్వాత ఇమీడియట్ గా ఏఎస్పీ చైతన్య గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ టీం అంతా కూడా మొత్తము సీసీ కెమెరా ఆధారంగా మొత్తం కూడా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తోటి దీన్ని వెరిఫై చేసి ఏదైతే గ్యాంగ్ ఉందో ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ వివరాల్లోకి వెళ్తే వీళ్ళందరూ కూడా యూపీ స్టేట్ కి చెందినవారు. అందులో చాలా మంది 20 సంవత్సరాలకు పైగా హైదరాబాద్ కామారెడ్డి చేస్తూ సెటిల్ ఉంటారు. వీళ్ళకి తెలుగు కూడా మంచిగా వచ్చు. ఈ తెలుగు వచ్చు అండ్ వీళ్ళు పక్కకి కూడా ఒక పెట్టి బిజినెస్ పనులు చేయడం, లైక్ ఐస్ క్రీమ్ బండిలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ చుట్టుపక్కల ఏరియాలో రెక్కి చేసుకొని ఎక్కడ ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి వెరిఫై చేస్తుంది. రాత్రి కూడా ఇటువంటి రాబరీస్ చేయడం చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రకారంగా సుమారు 6 అఫెన్సెస్ లో ఉన్నారు. ఒకటి రాబరీ కేసు బిగ్నూరు, రాజంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ కంపెనీలోంచి థెఫ్ట్ అయింది. దాని తర్వాత ఒక బైక్ థెఫ్ట్ రిపోర్ట్ అయింది. ఒకటి ఈ బాక్సెస్, ఐరన్ బాక్సెస్ థెఫ్ట్ కేసు అండ్ ఐరన్ రాడ్స్ థెఫ్ట్ కేసు. మొత్తం 6 కేసెస్ కూడా వీళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. వీళ్ళ ఏమో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా పక్కన కూడా పెట్టి బిజినెస్ చేస్తారు. అండ్ ఒక రిసీవర్ ఉన్నారు. ఆ రిసీవర్ హైదరాబాద్ చెందినవాడు. ఈ రిసీవర్ ఏం చేస్తారంటే వీళ్ళకు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. రాత్రి కూడా దొంగతనం చేసినప్పుడు ఆ సొత్తు కూడా హైదరాబాద్ తరలించడానికి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. ఆ వెహికల్ లో ఈ సొత్తంతా ఈ మెటీరియల్ ఏదైతే దొంగతనం చేశారో ఆ మెటీరియల్ మొత్తం తీసుకెళ్లి ముషీరాబాద్ ఏరియాలో 10 నిమిషాల్లో మొత్తం కూడా విప్పేసి పార్ట్లని కూడా దాన్ని విభజించేసేసి వాళ్ళు దాన్ని ఎక్కడికక్కడ దాన్ని డిస్మాంటిల్ చేసేసి. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ చాలా చాకచక్యంగా మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఫామ్ అయిన టీమ్ అండ్ సిసిఎస్ టీమ్ చాలా కష్టపడి ఈ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే వాళ్ళు కేవలం ఆర్ఎఫ్ఎస్ఎస్ చెప్తా ఉన్నారు. ఇంకా ఫర్దర్ గా పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళకి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో ఈ సెల్ ఫోన్స్ అండ్ సుమారు 15 లక్షల వర్త్ ఈ కండెన్సర్స్ కానీ ఈ మెషిన్ సంబంధించినవి అండ్ 39,000 వర్త్ ఈ కాపర్ కేబుల్ ఉంది. అండ్ సెంట్రింగ్ బాక్సెస్ 50,000 వర్త్ అండ్ కొన్ని 3 మోటార్స్ దాకా మనకు రికవరీ అయింది. అండ్ ఒక 2 వీలర్ కూడా మనకు రికవరీ అవ్వడం జరిగింది. సో ఈ కేసెస్ అన్ని కూడా మన జిల్లాలో ఎంటైర్ గ్యాంగ్ హైదరాబాద్ అండ్ కామారెడ్డి. సో ఇది ఒకటి. సో ఆన్ బిహాఫ్ అఫీషియల్ ఎంటైర్ ఏఎస్పీ గారు అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ. తెలుస్తున్న కొద్ది మనకు ఇనిషియల్ గా ఫస్ట్ వెళ్ళడం తెలిసింది. తర్వాత మనకు టైం తక్కువ కాబట్టి వాళ్ళు ఇంకా నాకు చెప్పారు. ఇంకా మన పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్ ఏమైనా చెప్పే అవకాశం నువ్వు ఒక్క పర్సన్ లేదు అక్కడ ఎంటైర్ ఒక కాలనీ ఉన్నారు. అక్కడ పోయిన తర్వాత 15 నిమిషాల్లో మనకు మెటీరియల్ కనపడదు. బైక్ పోయిందనుకోండి ఇక బైక్ దొరకదు. మెషిన్ పోయిందనుకోండి మెషిన్ దొరకదు. అండ్ ఇవి సీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడి ఏ మెటీరియల్ ఏ షాప్కి పోయిందో మనకు తెలియని పరిస్థితి ఉంది. అందులో జెన్యున్ ఎంత ఉందో అండ్ ఎంత ఫేక్ ఉందో మనకు తెలియని పరిస్థితి ఉంది. సో లక్కీకి మనం తొందరగా పట్టుకోవడం వల్ల మనకు కొంత ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. అండ్ ఇవి కెమికల్ సంబంధించిన వస్తువులు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఇంకా దాన్ని డిస్మాండిల్ చేయలేదు. సో ఇన్ దట్ సెన్స్